ఒక ఐటెం సాంగులు చేసుకునే ఆవిడ, ఒక ఐటెం సాంగులు పాడుకునే ఆవిడ. వీళ్ళిద్దరు వచ్చి మీరు శుద్ధులు చెప్పి మేము సంఘ సంస్కర్తలను చెప్పవటం చాలా అసహ్యంగా ఉంది. విన్నాను. అనసూయ గారు కూడా చాలా అందరి రియాక్షన్ కంటే ఆవిడ కొంచెం చాలా స్ట్రాంగ్గా కూడా రియాక్ట్ అయ్యారు. బూతు మాటలు మాట్లాడి జబర్దస్త్ షోలో వాటిలో నువ్వు చేసే షోలు వాటిలో వచ్చే రెమ్యూనరేషన్తో నువ్వు బతుకుతున్నావు. అర్ధనగ్నంగా డ్రెస్సులు పోస్టులు పెట్టి దాని మీద వచ్చే లైకులతోటి బతుకుతున్నావు. బాత్రూంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో నాకు తెలుసు. మరి బాత్రూంలో ఉన్నాను కదా అని చెప్పి బాత్రూమ్ ఫోటోలు పెడతారా? బెడ్రూమ్లో మా ఆయనతో అని చెప్పి బెడ్రూమ్లో ఫోటోలు పెడతారా? ఇక్కడ మీరు గమనించండి, శివాజీ గారు అన్న మాటకి ఆయన పశ్చాత్తాపడ్డారు, క్షమాపణలు కోరారు. అంటే ఒక మనిషి కెరీర్ని నాశనం చేయాలి అని చెప్పి ఆయనకి మా అసోసియేషన్లో వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లీట్ ఇచ్చారా? ఇచ్చారు. మా అసోసియేషన్ ఇంకా చూపిస్తాను. ఓకే, ఏదో పొట్టి బట్టలు వేసుకుని అది పోజులు పోటీ ఏఎన్ఆర్కి ఎక్స్ప్రెషన్ పెట్టుకుని మాట్లాడితే చాలా మార్కెట్ ఉంది బయట. ఎదవలు ఉన్నారు, నేను చెప్పాను కదా, అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా పోయేవాళ్ళు ఉన్నారు కదా. స్వేచ్ఛ అదేంటో నేను అడిగే, నీకు స్వేచ్ఛ ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది, మనం ఎక్కువ తిరుగుతున్నాం. వీళ్ళ అని ఒక ఎవరైనా స్వేచ్ఛ, నాకు స్వేచ్ఛ ఉందండి, నేను ఇండియాలో ఎక్కడైనా పోవడానికి, నన్ను ఆపడానికి ఎవరు అని చెప్పి నేను పోతా అని చెప్పి సంధ్యా థియేటర్ దగ్గర పోయారు. ఆయన ఒక ఆవిడ చచ్చిపోయింది, ఆయన స్వేచ్ఛ ఒక మనిషి ప్రాణం తీసింది. ఓకే, ఏం చెప్తాం? ఆర్జీవి గారు ఆయన ఏకంగా ఆయన మాట్లాడినటువంటి మాటలకి, సో నువ్వు అంటే నీ ఇంట్లో వాళ్ళకి నువ్వేమైనా ఉంటే చెప్పుకో, బట్ బయట సమాజాన్ని నువ్వు వెనక్కి నెట్టేస్తున్నావు. తొడల గురించి వాటి గురించి ఇలా డైరెక్ట్ ఇష్టం చెప్పి పబ్లిక్ ఆఖరికి కాళ్ళు పట్టుకొని మాట్లాడాలి, ఇటువంటి జుగుప్సాకరమైన. మొన్న ఇప్పుడు శివాజీ గారు ఏదో అంటే చిన్మయ్య గారు ఆవిడ మాటలో చెప్పండి నా కొడుకు కూడా చేరగట్టాను. సో ఈ చిన్మయ్య గారు కూడా ఎవరైతే రైట్స్ అని మాట్లాడుతున్నారు, రెస్పాన్సిబిలిటీ కూడా ఫస్ట్ పాటించడమ్మా. సోకుపళ్ళు అని పాడిన మీరు, శేఖర్ భాష ఎవ్వరు మెయిల్స్ అన్నా కానీ వస్తున్నారు. సో అందుకనే ఇక్కడ అనసూయ గారు ఇంకా ఎక్సెట్రా ఎవరు వచ్చినా కానీ, అంటే నేను మీరు కాదని వాళ్ళ ఇంట్లోనే ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు ఆ అబ్బాయి వాళ్ళ సొంత కన్న కొడుకు చెప్పు, నీ పెంపకమే కదా. ఇలా కొట్టడం రైటు, ఇలా కొడితే ఇది హీరో, అది సరిగ్గా అడిగారా, అదిరా చెప్పాలే అన్నారా దీన్ని. ఆ రోజున సామాన్లు కప్పుకోండి అనకుండా సూళ్ళు కప్పుకోండి అని ఉంటే ఇంకెంత వల్గర్గా ఉండేది ఆలోచించండి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీఎస్. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే, కొన్ని అంటే రీసెంట్గా శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో స్టిల్ ఇప్పటికీ 2 నుంచి 3 రోజుల నుంచి వెళ్ళి అవే మాటలు వైరల్ అవుతున్నాయి. దాని మీద చాలామంది రియాక్ట్ అయ్యారు, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. బట్ దాన్ని కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. సో ఆ ఇష్యూస్ మీద మాట్లాడడానికి మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో చూసే ఉంటుంది, మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చే ఉంటారు ఆల్మోస్ట్ ఇష్యూస్ మీద. సో ఆల్రెడీ మాట్లాడాడు, అయిపోయింది. లేటెస్ట్గా అనసూయ గారు కూడా చాలా అందరి రియాక్షన్ కంటే ఆవిడ కొంచెం చాలా స్ట్రాంగ్గా కూడా రియాక్ట్ అయ్యారు. అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? మహిళలకి నిజమైన రిప్రజెంటేటివ్స్ మేమే అని వీళ్ళు ఫీల్ అవ్వడమో, లేకపోతే వీళ్ళు పెట్టిన ట్వీట్స్ని ఆధారంగా మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం అనేది కొంచెం దురదృష్టకరం. ఇప్పుడు నిజమైన ఫెమినిస్టులు కావచ్చు, లేకపోతే ఒక సంస్కర్తలు, యాక్టివిస్టులు ఉన్నారు. వీళ్ళు మహిళలపైన ఎప్పుడన్నా సరే అత్యాచారాలు జరిగినా, చిన్నపిల్లల మీద జరిగినా కూడా వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ కోసం నిలబడుతున్నారు, కౌన్సిలింగ్లో ఉంటున్నారు, పోరాటాలు చేస్తున్నారు. బట్ వీళ్ళెవరు చెప్తున్నారు, ఒక ఐటెం సాంగులు చేసుకునే ఆవిడ, ఒక ఐటెం సాంగులు పాడుకునే ఆవిడ, వీళ్ళిద్దరు వచ్చి మన మహిళలకి, సంసారపక్షంగా ఉండే మహిళలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చక్కగా చదువుకొని లైఫ్లో పైకి రావాలనుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళు శుద్ధులు చెప్తారు. ఏంటి, మా బట్టలు మా ఇష్టం. ఇప్పుడు నిజానికి మగాళ్ళ కన్నా ఆడవాళ్ళలోనే వీళ్ళ మీద హేట్రెడ్ ఎక్కువగా ఉంది, మామూలుగా కాదు. ఎందుకంటే ఒక తల్లి వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే మేబీ ఒక 25 yearsలో అందరూ కూడా తల్లులు అవుతున్నారు. వీళ్ళు
ఏం ఆలోచిస్తున్నారంటే ఇటువంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా కూతురు మీద ఉండొద్దు, ఇటువంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా కొడుకు మీద ఉండొద్దు. సో వీళ్ళని తిట్టడానికి మెయిన్ ప్రధాన కారణం అదే. ఒకప్పుడు మన సమాజం ఎలా ఉండేదంటే, ఒక ఊరు, ఆ ఊళ్ళో మగాళ్ళు, పెళ్ళిళ్ళు, కుటుంబాలు, పిల్లలు, వ్యవసాయం, ఊరి అవతల కొంతమందిని పెట్టేవాడు. దీనికి కొంతమంది వెళ్తూ ఉండాలి, కళ్ళు కాంపౌండ్లు, సాని కొంపలు, విచ్ ఈజ్ నాట్ సపోజ్ టు బీ ఇన్ అవర్ సొసైటీ. సభ్య సమాజానికి ఇవి హానికరం అని తీసుకెళ్ళి ఊళ్ళో అవతల పడేశారు. సరే, కొంతమంది యాదవాళ్ళు పోతారు, కళ్ళు తాగుతారు, రింబోలా డ్యాన్స్లు వేస్తారు, ఆ వేసలతో తిరుగుతారు, ఇవన్నీ చేస్తారు. సో వాళ్ళు వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి నానా రకాల ఇవి చేస్తుంటారు, వస్త్రధారణ కావచ్చు, ఇంకోటి చేస్తే అవంతా చేస్తారు. దాన్ని సపరేట్గా పెట్టేశారు. ఒళ్ళు అమ్ముకొని బతికేవాళ్ళు, లేకపోతే ఒళ్ళు చూపించుకొని బతికేవాళ్ళు, ఓకే, వాళ్ళు వేరే కేటగిరీ. ఒక లైన్ గీసుకున్నామంటే మహిళల్లో రెస్పెక్టబుల్గా బతికేవాళ్ళు, చక్కగా కాపురాలు చేసుకునేవాళ్ళు, సంసారపక్షంగా ఉండేవాళ్ళు, అలాగే బిజినెస్ చేసి బిజినెస్లో డెవలప్ అయిన ఎంటర్ప్రెన్యూర్ మహిళలు, స్పోర్ట్స్లో అద్భుతాలు సాధించిన మహిళలు, సైంటిస్టులు అయిన వాళ్ళు, వీళ్ళు ఒక పక్క, వీళ్ళు ఒక పక్క. నేను అనేది ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద క్రీమ్. ఇది వేస్ట్ సెక్షన్ అనమాట. అంటే నా దృష్టిలో ఒళ్ళు అమ్ముకొని డబ్బులు సంపాదించడమో, లేకపోతే ఒళ్ళు చూపించుకొని డబ్బులు సంపాదించడం అనేది ఒక నీచమైన కేటగిరీ. వాళ్ళని ఏ రకంగా మనం వీళ్ళకి ఆదర్శంగా చూపించకూడదు. మన సమాజానికి, మన పిల్లలు కావచ్చు, మన నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, వీళ్ళని చూసి కనుక వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే ఏం జరుగుతుంది? ఓకే, మనం కష్టపడి చదవాల్సిన అవసరం లేదు, మనం ఏదో పొట్టి బట్టలు వేసుకుని 4 పోజులు కొట్టి 4 ఎక్స్ప్రెషన్లు పెట్టుకొని బూత్ మాటలు మాట్లాడితే చాలా మార్కెట్ ఉంది బయట. ఎదవలు ఉన్నారు, నేను చెప్పాను కదా, అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా పోయేవాళ్ళు ఉన్నారు కదా. బయట ఉన్న ఒకప్పటి కల్చర్లో సానికొంపలు, కళ్ళు కాంపౌండ్లో ఉన్నప్పుడు దానికి పోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నడుస్తున్నాయి, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వీళ్ళ వల్ల ఏదో జరుగుతుంది. అలా ఇప్పుడు ఏంటంటే ఆ లైన్ చెరిగిపోయింది. వాళ్ళు సమాజంలోకి వచ్చేసి వాళ్ళు నీతులు చెప్పడం అనేది దెయ్యాలు వేదాలు వల్ల వేసినట్టు. బతకండి, మీ బతుకులు మీరు బతకండి, మీరు శుద్ధులు చెప్పి మేము సంఘ సంస్కర్తలను చెప్పవాకండి. చాలా అసహ్యంగా ఉంది వినడానికి. నేను చెప్పేది అదే, ఎవరైతే మీరు సరే ఒళ్ళు అమ్ముకొని బతుకుతారా, లేకపోతే ఒళ్ళు చూపించుకొని బతుకుతారా, అది మీ చేతగానితనం, మీరు శుభ్రంగా చదువుకోలేకపోయారో, లేకపోతే సరైన ఆత్మగౌరవాన్ని మీలో పెంపొందింపలేకపోయారో, వాట్ ఎవర్ రీజన్ అలా అయింది మీ జీవితంలో. మాకు మీ మీద సానుభూతి ఉంది, సరే బతకండి, మేము మిమ్మల్ని ఏమి చచ్చిపోవాలన్నట్లా, లేకపోతే తీసుకెళ్ళి జైల్లో పెట్టేయాలన్నట్లా, బతకండి. కానీ మీరు వీళ్ళని చెడగొట్టకండి. ఎవరైతే మన గౌరవ మహిళలు సమాజంలో అని ఇంకొకటి రెస్పెక్ట్ గురించి మాట్లాడతారు వీళ్ళు. నిజానికి వీళ్ళ అవకాశం ఏంటో మనం చూపించకపోతే, వీళ్ళకి కనుక రెస్పెక్ట్ దొరికింది అంటే ఇక్కడుండే మహిళలు కూడా ఓకే, వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఒక అద్భుతమైన డిస్కవరీ చేసిన ఒక మహిళ, లేకపోతే కరోనాకి మందు కనిపెట్టారనుకోండి, లేకపోతే ఒక రాకెట్కి కొత్త ఫ్యూల్ ఏదో కనిపెట్టారు, మాస్కి వెళ్ళి రావడానికి, లేకపోతే చాలామంది మహిళలు దీంట్లో బిజినెస్లో అద్భుతాలు సాధిస్తున్న వాళ్ళు. వీళ్ళ డ్రెస్సుల గురించి నేనేం మాట్లాడను, వీళ్ళు ఏదైనా డ్రెస్సులు వేసుకున్నాను, నేను వీళ్ళ డ్రెస్ ఫ్రీడమ్ గురించి నేను, వాళ్ళ కంఫర్టబుల్ డ్రెస్సెస్ వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళ ఫ్యాషన్ అనుకుని వాళ్ళు వేసుకుంటారు. కానీ వీళ్ళెవ్వరూ కూడా ఆ డ్రెస్సెస్ని బేస్ చేసుకుని డబ్బులు సంపాదించాలనుకోవట్ల. నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఎవరైతే వెధవలు ఉన్నారో లైకులు కొడతారు, డబ్బులు వస్తాయి, వీళ్ళు ఐటమ్ సాంగులు చేస్తారు, డబ్బులు వస్తాయి, వీళ్ళ కేటగిరీ అది. బూత్ పాటలు పాడతారు, డబ్బులు వస్తాయి. వీళ్ళలా కాదు, వీళ్ళు ఏమైనా వేసుకుని నేను ఆయన శివాజీ గారు చెప్పినట్టుగా నేను ఏదో చీరలు కట్టుకోండో, లేకపోతే ఏదో నేను చెప్పను, డీసెంట్గా డ్రెస్ వేసుకోండి. అంతకుమించి మనం అబ్బాయి అయినా అమ్మాయి అయినా నేను చెప్పకపోతే, బయటకు వెళ్ళినప్పుడు నీకైనా చెప్తా, శ్యామ్, బయటకు వెళ్ళినప్పుడు నువ్వు ఒక చెడ్డీ, ఒక బనీని వేసుకెళ్తావా? ఎందుకు వెళ్ళావు? నీ బాడీ నీ ఇష్టం కదా, ఎందుకు వెళ్ళావు? ఎవడన్నా అడుగు, ఎందుకంటే మెంటలోడు అనుకుంటారు. నేను సభ్య సమాజంలో ఉన్నప్పుడు ఒక డీసెన్సీ పాటించాలి. అంతకుమించి శివాజీ గారు కూడా అదే చెప్పాలనుకున్నారు. ఏదో వాళ్ళ మూవీ ప్రమోషన్ కదా, హీరోయిన్ కాస్త పొగడాలనుకున్నారు, సరే చీర గొప్పతనం గురించి చెప్పారు, దట్స్ ఓకే. బట్ మెయిన్ పాయింట్, వీళ్ళందరికీ ఎందుకు కోపాలు వస్తున్నాయంటే, ఒళ్ళు చూపించకండి, ఒళ్ళు దాచుకోండి, రెస్పెక్టబుల్గా. మీ ఇష్టం వచ్చిన బట్టలు మీరు వేసుకున్నా ప్రాబ్లం లేదు, మీరు ఏం చేస్తున్నారు, దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మీరు గమనిస్తే కావాలని అవే పోస్టులు పెడుతున్నారు. స్విమ్మింగ్ సూట్ వేసుకో,
నువ్వు స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు స్విమ్మింగ్ సూటే వేసుకుంటావు, బాత్రూంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో నాకు తెలుసు. మరి బాత్రూంలో ఉన్నాను కదా అని చెప్పి బాత్రూమ్ ఫోటోలు పెడతారా? బెడ్రూమ్లో మా ఆయనతోనే ఉన్నాను కదా అని చెప్పి బెడ్రూమ్లో ఫోటోలు పెడతారా? ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా. కానీ అక్కడ కాస్ట్యూమ్స్ విషయం కదా వచ్చింది. సో అయితే ఎవరికైనా ఫ్రీడమ్ ఉంటుంది, బట్ వీళ్ళని ఎందుకు ఫ్రీడమ్ judge చేద్దాం అంటున్నారు కదా? ఫ్రీడమ్ వేరు, పబ్లిక్ డొమైన్లో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం వేరు. ఇప్పుడు మీరు మందు తాగే ఆ ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉంది అని అంటున్నారు. నేను మరి వాళ్ళు చెప్తున్నా, మీరేం మీకు మందు తాగే ఫ్రీడమ్ ఉంది, కానీ మందు తాగి డ్రైవింగ్ చేసే ఫ్రీడమ్ ఉందా? లేదు. మందు తాగి రోడ్లో తిరిగే ఫ్రీడమ్ ఉందా? లేదు. మందు తాగి రోడ్లో కూడా తిరగకూడదు, మీకు తెలుసో లేదు. స్మోకింగ్ చేయండి, పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ చేయొచ్చా? చేయకూడదు. దెర్ ఆర్ సర్టన్ నామ్స్. మీ డ్రెస్సెస్ అదే అంటున్నాను, ఈ కేటగిరీ గౌరవంగా బతికే మహిళలు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ డ్రెస్సెస్ గురించి నేను కామెంట్ చేయను. మీరు ఏ డ్రెస్లు అయినా వేసుకోండి. అయినో మీకు గౌరవం గురించి మీకు తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గౌరవంగా బతికే మహిళలు. బట్ బూతు పాటలు పాడుకుంటూ, బూతు మాటలు మాట్లాడుకుంటూ, ఐటమ్ సాంగులు చేసుకుంటూ బతికే వీళ్ళు నీతులు చెప్తే చాలా అసహ్యంగా ఉంది. But వీళ్ళకి ఎవరికైనా అర్హత స్వేచ్ఛ లేదు. ఉంటుంది అంటున్నారు కదా. స్వేచ్ఛ అదే అంటున్నాను, నేను అడిగే, నీకు స్వేచ్ఛ ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది, మనం ఎక్కువ తిరుగుతున్నాం. వీళ్ళ అని ఒక ఎవరైనా పర్టికులర్గా సరే స్వేచ్ఛతో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. నీకు ఒకటి చెప్పిన స్వేచ్ఛ నీకు నాకు ఉంటుంది, సెలబ్రిటీలకి లేదు. నేను చెప్తున్నా ఇవాళ సెలబ్రిటీలు స్వేచ్ఛ గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకనుకోవచ్చు? ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నారు, నాకు స్వేచ్ఛ ఉందండి, నేను ఇండియాలో ఎక్కడైనా పోవడానికి, నన్ను ఆపడానికి ఎవరు అని చెప్పి నేను పోతా అని చెప్పి సంధ్యా థియేటర్ దగ్గర పోయారు ఆయన. ఒక ఆవిడ చచ్చిపోయింది, ఆయన స్వేచ్ఛ ఒక మనిషి ప్రాణం తీసింది. ఓకే, ఏం చెప్తావు? అరెస్ట్ చేశారా? చేశారు. సో సెలబ్రిటీకి స్వేచ్ఛ కన్నా రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మీరు ఎలా బతుకుతున్నారు? జనాలు ఇచ్చే డబ్బులతో బతుకుతున్నారు. జనాలు టికెట్లు తీసుకుంటేనే నువ్వు బతుకుతున్నావు. నీ ఐటమ్ సాంగులకి జనాలు ఈజిల్స్ గోలలు చేస్తేనే నీకు దాని నుంచి వచ్చే డబ్బులతో బతుకుతున్నావు. బూతు పాటలు పాడి వాటి మీద వచ్చే డబ్బులతో నువ్వు బతుకుతున్నావు. బూతు మాటలు మాట్లాడి జబర్దస్త్ షోలో వాటిలో నువ్వు చేసే షోలు వాటిలో వచ్చే రెమ్యూనరేషన్తో నువ్వు బతుకుతున్నావు. అర్ధనగ్నంగా డ్రెస్సులు పోస్టులు పెట్టి దాని మీద వచ్చే లైకులతోటి బతుకుతున్నావు. ఈవిడకున్న ఫ్యాన్ బేస్లు ఎవరు తెలుసా? ఈ మహిళలు కాదు. ఈవిడ ఎవరినైతే ఉద్ధరిస్తానో మహిళలని చెప్పి మాట్లాడుతున్నారో మహిళా ఫ్రీడమ్ గురించి, వాళ్ళు ఎవ్వరు ఆవిడని పట్టించుకోరు. ఈవిని పట్టించుకునే వాళ్ళందరూ కూడా సంఘగార్చుకుంటే ఆవిడ ఫోటోలు చూసేవాళ్లే. ఈవిడ తిట్టేది కూడా వాళ్ళనే, అంతే కదా. ఈవిడైనా బూతుపాటలు లేకపోతే అదే సోకుపళ్ళు అని పాడిన చిన్మయ్య గారైనా వీళ్ళందరికీ ఉన్న ఆ పాటకున్న ఆడియన్స్ ఎవరు? వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళే వీళ్ళు. గౌరవంగా బతికే మహిళలు ఎవరైనా సరే ఇటువంటి డ్రెస్ వేసుకున్న వాళ్ళని చూస్తే వాళ్ళకి చిరాకే పడుతుంది. ఇవాళ చాలామంది అడిగే ఒక ప్రశ్న, నిండుగా బట్టలు వేసుకున్నా జరుగుతున్నాయి, ఇలా వేసుకున్నా జరుగుతున్నాయి, ఏం చెప్తారు మీరు దానికి? నిజం చెప్పాలంటే ఇలా బట్టలు వేసుకునే వాళ్ళ మీద కన్నా ఇటువంటి వాళ్ళ మీద ఎక్కువ జరుగుతున్నాయి, నిండుగా వేసుకునే వాళ్ళ మీదే జరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు పాపం అమాయకులు. ఏమవుతుందంటే బయట మగాళ్ళు తిరిగేటప్పుడు ఇటువంటి వాళ్ళు ఎవరైనా వెళ్తున్నారనుకో, వాళ్ళని చూసి వీడు ఒక రకంగా కామం ఏదో వీళ్ళు అవుతుంది. అయిన తర్వాత కానీ వీడికి ధైర్యం ఉండదు. వీళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని అప్రోచ్ అయ్యి లేకపోతే అవన్నీ ధైర్యం. వీళ్ళు అందుకని ఏం చేస్తారంటే ఒక మూగజీవాల్ని చేసే దరిద్రులు ఉంటారు. ఓకే, కేసులు కూడా ఉన్నాయి. బర్రెని రేప్ చేసిన దరిద్రుడు కూడా ఉన్నాడు. అలాగే చిన్నపిల్లలు వీళ్ళ మీద ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళని చూస్తే ఎవరికైనా ముద్దు చేయాలనిపిస్తుంది తప్ప ఇలా చేయాలని ఎవరికి అనిపించదు. వీళ్ళలో ఆల్రెడీ ఆ కామం వాళ్ళలో ఉంది. అది ఎలా వచ్చింది? పోర్న్ సైట్లు చూడడం వల్ల కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు పెట్టే అర్ధనగ్న ప్రదర్శనలు వీటి వల్ల కావచ్చు, వీళ్ళు చేసే ఐటమ్ సాంగుల వల్ల కావచ్చు, లేకపోతే బూతు మాటల వల్ల కావచ్చు. వీళ్ళల్లో అది పెరుగుతోంది. అది పెరిగి డైరెక్ట్గా వాళ్ళ మీద చూపించే దమ్ము లేదు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బరి తెగించున్నారు. వాళ్ళు దీంట్లో మనకి ఏదైనా వెళ్తే మన మీద కేసులు అవుతాయి అని చెప్పి పిల్లలు వాళ్ళకేం తెలియదు, వాళ్ళు బయటికి ఏం చెప్పలేరు అని వాళ్ళని మూగజీవాలని ఆర్డర్స్ అమాయకంగా ఉన్న అమ్మాయిలు వీళ్ళ పద్ధతిగా డ్రెస్ వేసుకుని వెళ్ళే అమ్మాయిని చూసి కామంతో ఎవడు రగలడు. కానీ వీడి కామం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆల్రెడీ ఇటువంటి సైట్లో ఇటువంటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టిన పోస్ట్లో లేకపోతే ఫోన్లో దరిద్రం లేకపోతే దారిలో ఎవరైనా సరే ఇటువంటి తొడలు చూపించుకుంటూ వెళ్ళే మహిళలను చూసి వీడు టెంప్ట్ అయ్యి అది వాళ్ళ దగ్గర చూపించలేక వీళ్ళ దగ్గర చూపిస్తున్నాడు ప్రతాప్. వీళ్ళు అమాయకులు, వీళ్ళు ఏం అనలేరు అని. దీనికి వీడి దరిద్రంతో పాటు వీళ్ళు కూడా కారణం అవుతున్నారు. ఇది వీళ్ళు తెలుసుకోవాల్సింది. వీళ్ళు అడిగే ప్రశ్న అదే.
అలా వేసుకున్నా జరుగుతున్నాయి, ఇలా వేసుకున్నా జరుగుతున్నాయి. దీనికి ఏమంటారంటే, ఇలా వేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిలో కామం రాదు. అలా వేసుకున్న వాళ్ళని చూసి వచ్చిన కామాన్ని వీడు ఇక్కడ కక్కుతున్నాడు. ఆ విషయాన్ని వీడెంత రెస్పాన్సిబుల్లో వీళ్ళు కూడా అంతే రెస్పాన్సిబుల్. ఐ స్ట్రాంగ్లీ డిమాండ్ ఈ ఫోన్లు కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఇటువంటి అర్ధనగ్న ప్రదర్శనలు కావచ్చు, వీటిని బ్యాన్ చేయాలి. మీరు డ్రెస్సులు వేసుకోవడంలో, బయట తిరగడంలో నాకు ప్రాబ్లం లేదు. మీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకొని తిరగండి, కానీ డీసెంట్గా ఉండండి. ఎట్ ద సేమ్ టైం దాన్ని పబ్లిసిటీ చేసుకోండి. మందు తాగండి, కానీ మందు చాలా గొప్పది, మందు తాగితే మీరు బతుకుతారు. మందు తాగే మగాడైనా లేకపోతే ఎవరైనా సరే వాళ్ళ పిల్లలకి ఇటువంటి దరిద్రపు అలవాట్లు రాకూడదు, నాకు ఏదో నా కర్మగాలు వచ్చేసింది, నా పిల్లలకి రాకూడదని కోరుకుంటాడు ఎవడైనా సరే. ఏ పేరెంట్ అయినా అదే కోరుకుంటాడు. సిగరెట్ తాగే అలవాటు ఉంది వాడికి, వద్దు నా పిల్లలకి రాకూడదు ఇలాంటివన్నీ. కానీ ఈ మధ్య ఈ దరిద్రం ఏంటంటే, ఆడవాళ్ళు మేము తాగుతాం, అది మా హక్కు, సిగరెట్లు తాగుతాం, అది మా హక్కు, దానికి పోస్టులు పెట్టడం ఏమిటో. ఆ తాగడ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి, బెట్టింగ్ యాప్స్ నీ కర్మను వాడి నువ్వు చావు, ఆడండి అని చెప్పి ప్రమోట్ చేయడం ఏంటి? తప్పు కదా. అందుకనే కదా ఈ సెలబ్రిటీల మీద కేసులు. అలాగే మీరు డ్రెస్సులు వేసుకున్నారా ప్రాబ్లం లేదు, దాన్ని జనాలకి తీసుకెళ్ళి వాళ్ళల్లో ఈ కామం ప్రకోపించేట్టు మీరు పోస్టులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అలాగే బూతులు మాట్లాడడం కూడా కరెక్ట్. ఎవరైనా సరే మీరు ఆదర్శంగా చెప్పాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఆదర్శంగా ఏడవండి, తర్వాత మిగతా వాళ్ళకి నీతులు చెప్తారు. కానీ అయితే దీని మీద ఇంకొక విషయం ఏంటంటే, ఆవిడ ఆల్రెడీ కొంతమంది మీడియా ఛానల్స్ కూడా నా మీద కావాలని పనిగొట్టుకొని నా ఫ్యామిలీని లాగుతున్నారు అని కూడా ఒక పోస్ట్ అయితే పెట్టడం. ఎవరు? అనసూయ గారు. ఓకే. సో అయితే బేసిక్గా ఎవరు అలా చేయరు, కాకపోతే మీడియా పేరు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా అలా చేయరు. ఆవిడ కొంతమంది అంటే ఏంటి పర్సనల్ గర్జ్ తోట, లేకపోతే ట్రెండ్ అవ్వాలన్న ఉద్దేశంతో కూడా ఇలా చేస్తుందని మరి కొంతమంది అయితే అంటున్నారు. లేదు, ఆవిడ ఫ్యామిలీని ఎవరు కూడా లాగడం కరెక్ట్ కాదు. ఆవిడ ఫ్యామిలీ అయినా లేకపోతే చిన్మయ్య గారి ఇద్దరికి కొడుకులు అనుకుంటారు పాపం. వీళ్ళు వాళ్ళ స్టేట్మెంట్స్లో వాళ్ళే లాక్కొస్తున్నారు. మొన్న ఎప్పుడో శివాజీ గారు ఏదో అంటే, చిన్మయ్య గారు ఆవిడ మాటలో చెప్పండి నా కొడుకు కూడా చీరగడతాను, నా కొడుకు కూడా చీరగట్టి పంపిస్తాను. ఎందుకు అబ్బాయిని లాగాలి? అసలు మీ ఒపీనియన్ మీరు చెప్పండి. మీ ఫ్యామిలీని తీసుకురావకండి మీరు ఫస్ట్ పాయింట్. సరే మీ ఆయన కూడా పబ్లిక్ ఫిగర్ రాహుల్ గాంధీ కదా, సరే ఆయన గురించి కూడా మాట్లాడుకోండి, ప్రాబ్లం లేదు. ఆయన కూడా బికాస్ హీజ్ ఇన్ ఎ పబ్లిక్ డొమైన్. వై ద హెల్ మీకు ఒక కొడుకున్నాడని లేకపోతే వాడికి చీరగడతానని ఇటువంటివి మాట్లాడితే దీనికి చాలా వక్ర భాషలు చెప్పి దాన్ని ఏదో రకంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మగపిల్లల్ని ఎప్పుడైతే ట్రోలింగ్ గురవుతారో ఈవిడ తీసుకోగలుగుతున్నారు. ఈవిడికి ఒక ఏజ్ ఉంది, ఒక స్టేచర్ ఉంది, ఈవిడ ఎన్నో చూసింది. చిన్మయ్య గారు కావచ్చు, లేకపోతే అనసూయ గారు కావచ్చు, వీళ్ళు ఆ ట్రోలింగ్ ఇవన్నీ చూశారు. అది వాళ్ళకి ఇప్పుడు 40 ఏళ్ళు అలా ఉన్నాయి వాళ్ళకి. దే కెన్ విత్ స్టాండ్ దట్. పిల్లలు వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు లేకపోతే కాలేజీలకు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మల గురించి వాళ్ళు ఎవరైనా సరే తప్పుడు కామెంట్లు చేస్తే ఎవరికైనా నాకైనా ఎవరికైనా ఒళ్ళు మండిపోద్ది. ఆ కోణంలో ఆ పెద్ద అబ్బాయో లేకపోతే చిన్న అబ్బాయి ఎవరో తెలియదు నాకు, వీళ్ళే బయట పెట్టుకుంటున్నారు ఇవన్నీ కూడా, నేను కాదు. ఈ అనసూయే ఒక రోజున వాళ్ళ అబ్బాయి గురించి, నేను ఇట్లాంటి బట్టలు వేసుకుంటే మా వాడికి నచ్చదు, అబ్బెట్టుగా ఉంది. అమ్మ నేను అడుగుతా, మీరు పొట్టి బట్టలో లేకపోతే రివీలింగ్ క్లోత్స్ వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు మీరు ఏదైతే చెప్తారో మగవాళ్ళు కంట్రోల్లో ఉండాలి, లేకపోతే అప్రిషియేట్ హర్ బ్యూటీ అని ఆవిడేదో చెప్తారు. అవతల వాళ్ళలో 2 రకాలు ఉంటారు. ఒకటి కామన్ రావచ్చు, చూసి సంగగార్చుకునే బాటి ఒకళ్ళైతే, ఇంకొకళ్ళు ఏంటిది ఎబ్బెట్టుగా ఉంది, పబ్లిక్ డీసెన్సీ లేదా, అసహ్యంగా ఉంది అనుకునే, ఎబ్బెట్టుగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది అనుకునే వాళ్ళు 2 రకాలు. సో ఈ అబ్బాయి అంటే నేను మీరు కాదండి, వాళ్ళ ఇంట్లోనే ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు ఆ అబ్బాయి వాళ్ళ సొంత కన్న కొడుకు చెప్తాను నీకు, మరి నీ పెంపకమే కదా, పెద్ద కొడుకు అంటే చిన్న కొడుకు కన్నా ఇంకా ఎక్కువ ఏళ్ళు పెంచావు కదా నువ్వు వాడిని, అటువంటి నీ కొడుకు నీ బ్లడ్డే నీకు చెప్తున్నాడు కదా, అమ్మా బాలేదు నువ్వు వేసుకునేది. సో కన్న తల్లిని ఎవడన్నా అలా కామంతో చూడ్డు, ఆ అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు. సో ఇలాగే చాలామంది మీ వల్ల ఇబ్బంది, మీ కొడుకులాగే చాలామంది బయట ఇబ్బంది పడుతున్నారు. సరే మీ వారు పెద్ద మనసు, ఆయన మెచ్యూరిటీ లేకపోతే బ్రాడ్ మైండ్, సరే మేబీ ఆ ఏజ్లో ఉండే వాళ్ళకి బ్రాడ్ మైండ్ ఉంటుందేమో,
మరి బయట మీరు వెళ్తున్నప్పుడు మీ కొడుకు వయసు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదమ్మా, మీ కొడుకు ఫీల్ అయినట్టే వాళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదమ్మా. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటేనా, బేసిక్గా సరే ఇవి వీళ్ళు మాట్లాడింది ఓకే, బట్ దీని మీద కూడా ఈవెన్ ఫీమేల్సే కాదు మెయిల్స్ కూడా రియాక్ట్ అయ్యారు. దాంట్లో ఫస్ట్ ఆర్జీవి గారు ఒకరు. ఆయన ఏకంగా ఆయన మాట్లాడిన మాటలకి, సో నువ్వు అంటే నీ ఇంట్లో వాళ్ళకి నువ్వేమైనా ఉంటే చెప్పుకో, బట్ బయట సమాజాన్ని నువ్వు వెనక్కి నెట్టేస్తున్నావు అని చెప్పేసి, నువ్వు అంత పాత కల్చర్ని తీసుకురాబోతున్నావు అని కూడా చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అండ్ దానికి చాలామంది కూడా కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది ఈయనకి ఇదే కావాలి అంటూ కూడా మరి కొంతమంది అయితే కామెంట్ చేశారు. సో మెయిల్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు ఈ ఇష్యూ మీద. బట్ అది మనకు ఆ ఫ్రీడమ్ ఉంది అని అంటున్నారు వాళ్ళు కూడా. మరి దానికి ఏం చెప్తారు? ఫ్రీడమ్ ఖచ్చితంగా ఉంది, కానీ బాధ్యత ఉందా? అదే అంటున్నాను, సెలబ్రిటీకి ఫ్రీడమ్ కన్నా బాధ్యత ఇంపార్టెంట్. నేను మళ్ళీ అదే అల్లు అర్జున్ గారి ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. సో యాజ్ సింపుల్ యాజ్ దట్, మీకు ఫ్రీడమ్ కన్నా బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఫ్రీడమ్ అనేది సాధారణ పౌరుడికి మాత్రమే, ఆర్ ఎల్స్ మీడియాలో ఉండే వాళ్ళకి మాత్రమే. కానీ ఒక సెలబ్రిటీకి, ఎస్పెషల్లీ సెలబ్రిటీ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక పోలీస్ కావచ్చు, మీరు నేను మాట్లాడినట్టుగా వాళ్ళు మాట్లాడడానికి లేదు. లాయరు ఇటువంటి క్వశ్చన్లు వెళ్ళి బయట అడిగితే, నువ్వు ఒక కేసు వాదిస్తున్నప్పుడు ఆ క్లయింట్ గురించి బయటకు వచ్చి పబ్లిక్ డొమైన్లో నువ్వు మాట్లాడకూడదు, ఆయనకు ఒక రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదే ఒక పోలీస్ ఆఫీసరు ఆయన బయటకు వచ్చి ఇదిగో ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని చెప్పి చెప్పడానికి ఆయనకి చాలా హక్కులు ఉండవు. వీళ్ళందరికీ పరిమితిలోనే ఉంటుంది. ఒక పౌరుడిగా మాత్రం, ఒక కామనర్గా యూ క్యాన్ క్వశ్చన్, యూ కెన్ ఆస్క్. అలాగే మీడియాకు కూడా స్వేచ్ఛ, మీడియాకి పత్రికా స్వాతంత్రం, ఆ హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ ఒక పోలీస్ అయినా ఆయనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఒక లాయర్కి లిమిటేషన్స్ ఉంటాయి, ఒక డాక్టర్కి లిమిటేషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ అఫీషియల్స్కి కూడా లిమిటేషన్స్ ఉంటాయి, కలెక్టర్కి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. రాజకీయ నాయకులు అంటారా, సరే ఒక పాలసీని ప్రశ్నించడానికి ఈయన, వీళ్ళు ఎందుకంటే వీళ్ళు పొలిటికల్ పౌరుల కోసం పోరాడుతున్న కోణంలో వాళ్ళకి కొంత స్వేచ్ఛ ఉంటుంది. కానీ మీరు పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్న సెలబ్రిటీస్ అంటే, మీరు కొంతమంది అయితే ఒళ్ళు చూపించుకొని, కొంతమంది అయితే బూతులు మాట్లాడి, కొంతమంది అయితే సరే మీరు హీరోలుగా మంచి సినిమాలు తీసి సంపాదించే వాళ్ళు కూడా, వాట్ ఎవర్, మీకు ఇంతమంది మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ కమ్స్ ఫస్ట్, దెన్ కమ్స్ యువర్ రైట్స్. రైట్స్ గురించి మాట్లాడడానికన్నా ముందు మీరు రెస్పాన్సిబుల్గా ఉన్నారా లేదా ఆలోచించాలి. సో ఇప్పుడు ఆర్జీవి గారు అందరికీ రైట్స్ ఉన్నాయని చెప్తారు. అది చెప్పడానికి మీరు లక్షల కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక ఇన్ఫ్లుయెన్సర్, అలాగే మీరు ఎన్నో సినిమాలు తీశారు. మీకు ఆ స్టేచర్ ఎప్పుడు వచ్చింది అంటే జనాలు ఇవ్వడం బట్టే వచ్చింది. ఆ జనాలు మీకు ఎప్పుడు ఇచ్చారు స్టేచరు? శివ, క్షణక్షణం ఇలాంటి ఎన్నో అద్భుతమైన, సత్య లాంటి మంచి సినిమాలు మీరు తీసి జనాదరణ పొందారు. ఇలా వచ్చిన పాపులారిటీని మీరు సడన్గా ఫ్లిప్ అయ్యి వేరే విధంగా బూతు సినిమాలో, లేకపోతే వాట్ ఎవర్ ఆయన దృష్టిలో ఆయన కళాఖండాలు అనుకుంటారు, ఏమన్నా అనుకోనండి, అటువంటి వాటికి వెళ్ళిపోయి నేను ఆ తర్వాత ఆ మాటలు కూడా లైక్ పబ్లిక్ డొమైన్లో నాకైతే యాక్సెప్టబుల్ కాదు. తొడల గురించి, వాటి గురించి ఇలా డైరెక్ట్ నాకు అవే ఇష్టం అని చెప్పి పబ్లిక్ ఆఖరికి కాళ్ళు పట్టుకొని నాకడాలు, ఇటువంటి జుగుప్సాకరమైన ఇవన్నీ కూడా చేశారు ఆయన. మరి పబ్లిసిటీ స్టంట్లో, లేకపోతే నా ఫ్రీడమ్ నీ ఫ్రీడమే, కానీ నువ్వు దానివల్ల లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళని ఒక తప్పుదోవ పట్టిస్తూ ఒక కల్చర్ని, ఒక జనరేషన్ని చేస్తున్నావు అనే దాంట్లోనే ప్రాబ్లం. ఎస్పెషల్లీ మీ పోస్టు ఒక 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒక మెచ్యూరిటీ ఉంటుంది, అర్థమవుతుంది. బట్ మీరు చెప్పేవి టీనేజర్స్ మీద, లేకపోతే ఒక 18-25 లోపల కూడా వాళ్ళు కొంత మెచ్యూరిటీ ఉండదు, ఉడుకు రక్తం ఉంటుంది, ఇదే కరెక్ట్ అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని ట్రబుల్లోకి లాగుతుంది. సో ఇవాళ రేపట్లో చైనా గవర్నమెంట్ కూడా పాపులేషన్ తగ్గిపోతుందని చెప్పి వాళ్ళకి రకరకాల రాయితీలు ఇస్తూ, ఇంకా పిల్లల్ని కానండి భరణాలు గిరణాలు అటువంటివన్నీ లేపేసి, అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మగాళ్ళు భయపడుతున్న స్టేజ్లో వాళ్ళు అటువంటివి తీసుకొస్తున్నారు. ఆయన ఇంట్రెస్ట్ అయింది. ఆర్జీవి ఇంట్రెస్ట్ ఏంటి? హీ వాంట్స్ టు సీ గ్లామర్. నేను చాలా పద్ధతిగా చెప్తున్నాను, ఆయన అయితే చాలా నాటుగానే చెప్తారు. అది ఆయనకి అది కావాలి, ఎవరికి ఆయనకి కావాల్సిన దానికోసం ఆయన పోరాడుతున్నాడు. ఇప్పుడు శివాజీ వచ్చి నిండుగా బట్టలు కప్పుకోమంటే ఆయనకి ఎంత నష్టం? చాలా నష్టం కదా ఆయనకి. ఆయన నష్టం, ఆయన లాంటి వాళ్ళకి ఎంతోమందికి నష్టం. కానీ నేనేమంటానంటే, సార్ మీకు బోళ్ళని చాయిసెస్ ఉన్నాయి,
ఒకవేళ మీరు అదే చూసి ఆనందపడాలనుకుంటే మీరు చెప్పినట్టుగా నేను పొద్దున్నే లేచి అదే చూస్తా, మధ్యాహ్నం కూడా అదే చూస్తా. సో హూ విల్ బై హిస్ పాయింట్? మీరు ఇటువంటి సొసైటీని కోరుకుంటున్నారా? పొద్దున్న లేచి ప్రతి ఒక్కరు కూడా ఇది చూసి, అంటే పూజా మందిరంలో అవి తీసేసి మీరు పెట్టుకున్నట్టుగా అందరూ కూడా ఇవే పెట్టుకోవాలని కోరుకుంటున్నారా? మేబీ అటువంటి వాళ్ళు ఉన్నారేమో, అటువంటి వాళ్ళకి మీరు చెప్పండి. కానీ అది దాటి ఎవరైతే ఇలా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు దే డోంట్ బై దిస్ పాయింట్. వాళ్ళకి కొంచెం ఆక్షేపణకరంగా అభ్యంతరకరంగానే ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే గొంగళి పురుగు సీతాకోక చిలుకలుగా మారడం వేరు, సీతాకోక చిలుక గొంగళి పురుగులాగా మారడం వేరు. ఈయన నిజంగా చెప్పాలంటే ఫస్ట్లో సీతాకోక చిలుకలనే చాలా చక్కగా అందరికీ ఎంతో అద్భుతమైన ఫ్యామిలీ బేస్డ్ కంటెంట్ అందించారు, అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. తర్వాత ఆయన ఏం చేశారు మనందరికీ తెలుసు. బట్ మీకు రివర్స్లో చెప్తా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఆయన అసలు ఒక ఐకన్లాగా ఒక దేవుడిలాగా భావించి మనం ఒకానొక టైంలో ఆయన కూడా అటువంటి పాటలు రాశారు. బాగుందమ్మో బత్తాయి కాయి అంటే ఆమె ఏం చేస్తావు చెయ్యి చెయ్యి, ఇది రాసింది శాస్త్రి గారు. కెన్ యూ బిలీవ్ ఇట్? సో ఎప్పుడో ఆయన అడిగారట, తర్వాత ఆయన ఇప్పుడు అటువంటి పాటలు రాయాలి. కొన్నాళ్ళు ఇనిషియల్ స్టేజెస్లో ఆయన రాశారు. సార్ మీరు కూడా అలా చేశారు కదా అని అడిగారు. అంటే అడిగినప్పుడు ఆయన ఆన్సర్ ఏంటి సార్? అంటే నేను అప్పట్లో సూచించే స్థాయిలోనే ఉన్నాను తప్ప శాసించే స్థాయిలో లేను. నేను మహా అయితే ప్రొడ్యూసర్కి వద్దు సార్ అని చెప్పగలను, లేదు నాకు అదే కావాలి అంటే అప్పట్లో నేను కెరీర్ కోసం ఫ్యామిలీ కోసం చేస్తున్న టైంలో దట్ ఈజ్ ఆల్సో స్టిల్ రాంగ్. నేను చెప్పేది ఏంటంటే దానికోసమైనా సరే నువ్వు ఒక సమాజానికి దానివల్ల చెడు మెసేజ్ వెళ్తుంది లేకపోతే చెడు వెళ్తుంది అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకంటే శ్రీకాంత్ గారు రాశి గారు చేసిన పాట అది, దాంట్లో ఆయన ఇట్లా అనుకుంటూ బాగుందమ్మో బత్తా ఇక అనగానే ఏం చెయ్యి ఈ చెయ్యి అని ఈవిడే, ఇవన్నీ ఒక నీష్ ఆడియన్స్ కోసం అటువంటి సెక్టర్ కోసం చేసినవి అందరి మీదకి వెళ్తుంది కదా. మీ టార్గెట్ ఒక 20% ఉంటారు, కానీ వీళ్ళందరికీ వెళ్ళినప్పుడు వీళ్ళల్లో కొంతమంది దీనివల్ల ప్రభావితులు ఎదవలు తయారవుతారు కదా. సో అది ఇబ్బందికరం. అదే ఆయన అడిగినప్పుడు ఆయన అవును నేను తప్పు చేశాను క్షమించండి, బట్ తర్వాత నేను మారాను, నేను ఎప్పుడు కూడా నా కలం అటువంటివి రాయలేదు రాయబోను అని చెప్పి ఆయన ముందుకెళ్ళారు అలా. విచ్ ఇస్ అది అంటే మనిషి గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక అయ్యావా, సీతాకోక చిలుక నుంచి గొంగళి పురుగు అయ్యావా. ఎస్పి బాలు గారు కూడా చాలాసార్లు ఇటువంటి పాటలు పాడేదే ఆయన, చాలా పాటలు గతంలో ఉన్నటువంటి. తర్వాత ఒక స్టేజ్కి వచ్చాక ఒక పెద్ద మనిషి హోదా జనాలందరూ కూడా ఆయన్ని ఒక ఐకన్ లాగా చూడడం మొదలుపెట్టిన తర్వాత ఆయన హీ రిస్ట్రైన్, నాకు ఫ్రీడమ్ ఉంది వాక్ స్వాతంత్రం ఉంది అని చెప్పి ఆయన తీసుకోవాలి. హీ చూస్ రెస్పాన్సిబిలిటీ ఓవర్ రైట్స్. సో ఈ చిన్మయ్య గారు కూడా ఎవరైతే రైట్స్ 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 అని మాట్లాడుతున్నారో రెస్పాన్సిబిలిటీ కూడా ఫస్ట్ పాటించండి అమ్మా. సోకుపళ్ళు అని పాడిన మీరు సామాన్ల గురించి మాట్లాడిన మనిషిని ఎలా ఎత్తి చూపించగలరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టేట్మెంట్ తీసుకోండి, శివాజీ గారు ఆ రోజున, క్షమించండి దీనికోసమే చెప్తున్నాను, జస్ట్ కంపారిజన్ కోసం చెప్తున్నాను, ఇంకా వేరే ఏం లేదు, ఇవి రెండు నాకు అబ్జెక్షనబుల్. కానీ శివాజీ గారు అన్నమాట సామాన్లు కనబడేట్టు కరెక్ట్ కాదు అనేది చెప్పారు. ఈవిడే సోకుపళ్ళు తిను, నా సోకుపళ్ళు తినే వెన్ను పట్టి ఇంకోటేదో. ఈవిడ ఈ రోజు ఈ పోస్ట్ ఆవిడ దాకా వెళ్ళింది. ఆవిడ దానికి స్పందించింది కూడా. ఏమన్నది? అదేంటున్నా ఇక్కడ మీరు గమనించండి, శివాజీ గారు అన్న మాటకి ఆయన పశ్చాత్తాపడ్డారు, క్షమాపణలు కోరారు. ఓకే, అది ఒక ఇప్పుడు శాస్త్రి గారైనా సరే, ఎస్పి బాలు గారైనా సరే, శివాజీ గారైనా సరే, ఒకప్పుడు మా లైఫ్లో తెలుసో తెలియకో జరిగింది, ఎస్ వీ లీవ్ ఇట్ అండ్ ఒక మంచి సొసైటీ కోసం మేము ఇవి ఆపేసాం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఈవిడేం చేసింది, అవునండి నేను ఒక తమిళ అమ్మాయినో లేకపోతే నాకు తెలియని తెలుగులో అప్పుడు రాసిచ్చింది నేను పాడేశాను, మీరు చెప్పడం వల్ల నాకు ఇవాళ తెలిసింది, నేను తర్వాత ఇక నుంచి ఎటువంటివి పాడబోను నా వల్ల అని చెప్పుంటే ఆవిడికి కూడా అంతే శాస్త్రి గారికి ఎంత సన్మానం దొరికిందో, ఆయనకి ఎంత గౌరవం దక్కిందో వాడికి కూడా అనుకుంటేవాడు. బట్ ఆవిడ చేసిన పని ఏంటి తెలుసా, సినిమాని సినిమాగా చూడాలి, దాన్ని మెటాఫర్స్ అంటారట, అది రైటర్ ఫ్రీడమ్ అట. రైటర్ అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ హీరోయిన్ ఆ హీరోకి మధ్య ఉన్న రొమాన్స్ అలా ఆవిడ పలకడంలో తప్పులేదట. ఓకే, మరి ఇదే చిన్మయి సినిమాని సినిమాగా చూడాలనుకునే చిన్మయి
అర్జున్ రెడ్డి సినిమా వచ్చినప్పుడు ఆ సీన్లు ఏంటండి, ఆమెను కొట్టడం ఏంటండి, అవును. ఏమా సినిమాని సినిమాగా ఎందుకు చూడలేకపోయావు ఆ రోజు? అప్పుడు మీకు ఈ మెటాఫర్ కనబడలేదా? ఆ తర్వాత ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా మన ఇండియన్ ఆడియన్స్ అండి రియల్కి వ్యత్యాసం తెలియదు. అందుకనే మనం ఇట్లాంటి స్మోకింగ్ సీన్లు ఇవన్నీ పెట్టకూడదు. కింద డిస్క్లైమర్ వేసుకుంటే సరిపోదట, ఇవన్నీ పెట్టకూడదు. మరి ఇంత పరిజ్ఞానం ఉన్న ఆవిడకి ఇది తెలియలేదా? అండ్ ఇంకొకటి కూడా, ప్రేయసీ ప్రియుడి మధ్య జరిగే రొమాన్స్కి సంబంధించి ఇది అన్నప్పుడు ప్రేయసీ ప్రియుడు 100 చేసుకుంటారు బెడ్రూమ్లో, అవన్నీ నువ్వు సినిమాలో చూపించలేవు కదా. నువ్వు బాత్రూమ్కి వెళ్ళి కక్కెళ్తావు, అది చూపించలేవు కదా. ఒక పరిమితులు అనేవి ఉంటాయి కదా సభ్య సమాజంలో. సోకుపళ్ళు అనేది ఏ రకంగా యాక్సెప్టబుల్ అండి? ఇప్పుడు ఇదే శివాజీ సామాన్లు కనబడకుండా అనకుండా సోకుపళ్ళు కనబడకుండా అండి, మీ సోకుపళ్ళు కనబడకుండా అనేది ఇంకా ఎంత చండాలంగా ఉంది. జస్ట్ కంపేరింగ్ ద వర్డ్ కదా. కానీ దీన్ని సమర్థిస్తుంది ఆవిడ. దాన్నిట మెటాఫర్గా చూడాలట. అంటే ఏంటి, సినిమాని సినిమాగా చూడాలి. మరి అదే ఆవిడే అర్జున్ రెడ్డిని సినిమాగా చూడదు. మనకి ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా. తప్పు చేసినప్పుడు క్షమాపణలు అడగడం సంస్కారం, సమర్థించుకోవడం ద్వంద్వ వాల్యూస్, డబుల్ స్టాండర్డ్స్ అంటారు దాన్ని. నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు, నేను ఏదో రకంగా గెలవాలి అండం. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సరే చిన్మయ్య గారు పక్కన పెడితే లేటెస్ట్గా అంటే ఈరోజు ది ఇష్యూ మీద రాంగోపాల్ వర్మ గారితో పాటు నాగబాబు గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏం రియాక్ట్ అయ్యారంటే, మేజర్గా అంటే నేను శివాజీ అన్న మాటలని గురించి కాదు, సో ఇలా అంటే ఆడవాళ్ళ డ్రెస్సెస్ గురించి కానీ లేకపోతే మిగతా వాళ్ళందరి గురించి, అంటే ఇలా మాట్లాడే వాళ్ళ గురించి నేను ఏదో ఒక్కరిని పాయింట్ ఆఫ్ చేయకుండా మాట్లాడతలేదని ఆయన ఓవరాల్గా కూడా సేమ్ వీళ్ళ మెసేజే వినిపించారు. సో మరి దానికేం చెప్తారు? ఆయన ఆల్రెడీ ఆయన ఒక ప్రజాప్రతినిధి అండ్ దాని తర్వాత ఆయన యాక్టర్, అన్ని విధాలుగా ఉన్నాడు. నేను ఏది కూడా ఇలా ఈ హోదాలో ఉండి మాట్లాడితే యాజ్ అ మనిషిగా మాట్లాడుతున్నాను అని కూడా. మోరల్ పోలీసింగ్ ఈజ్ అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ అన్నారు. అవును. ఇదే కాన్స్టిట్యూషన్ని మనం 60 సార్లు 70 సార్లు మనం అమెండ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే కాన్స్టిట్యూషన్లో ఇవి తప్పులు ఉన్నాయి, ఇవి మార్చుకుంటూ వస్తున్నాం. ఒక కల్చర్ మీద జరిగే అత్యాచారాన్ని ఆపడానికి ఒకవేళ అవసరం అయితే మన సరికొత్త నిబంధనలు తీసుకురావాలి. ఆడ మగ సమానమే కదా. ఇప్పుడు ఒక రూల్ పెట్టుకుందాం మనం అందరం కూడా, పబ్లిక్ డీసెన్సీ అనేది ఇంపార్టెంట్. శ్యామ్, నువ్వైనా సరే నేనైనా సరే ఆడ మగ తేడా లేదు, అందరం కూడా మోకాళ్ళ కిందకి బట్టలు వేసుకోవాలి. మోకాళ్ళ పైకి వేసుకుంటే అది చట్టరీత్యా నేరం. ఓకే, శ్యామ్ స్లీవ్లెస్లనే వేసుకోవద్దు, మగాడైనా ఆడవాళ్ళైనా సరే ఇక్కడ దాకా వేసుకోవాలి. పెట్టండి రూల్స్. ఈ రూల్స్ పెట్టినప్పుడు ఎంతమంది మగవాళ్ళు ఓకే అంటారు, ఎంతమంది ఆడవాళ్ళు వద్దంటారు? ఫస్ట్ వచ్చే రెబల్ ఎక్కడి నుంచి తెలుసా? వీళ్ళ నుంచి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈక్వాలిటీ కదా మీకు కావాల్సింది. ఫెమినిస్టులు అందరికి కావాల్సింది ఏంటి? ఈక్వాలిటీ. ఎస్, మగాళ్ళు వేసుకున్న తప్పే, ఆడవాళ్ళు వేసుకున్న తప్పే, కానివ్వండి. ఓకేనా? మగాళ్ళందరికీ ఓకేనా? ఓకే అవ్వదు కదా, డెఫినెట్. మగాళ్ళందరికీ ఓకే, నీకు కాదా? నాకు కాదు, మేజర్గా సార్ మీకు ఓకేనా? మీకు ఓకేనా? మీరు చెప్పండి కామెంట్స్లో, మీకు కూడా ఓకేనా? మగాళ్ళందరికీ ఓకే అయితే మనం ఈ చట్టాన్ని ప్రతిపాదిద్దాం. ఎవరైనా సరే మోకాళ్ళ కిందకే బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా బట్టలు వేసుకోవాలి, ఛాతి కనబడకుండా ఇక్కడ దాకా వేసుకోవాలి, వీపు కనబడద్దు ఇక్కడ దాకా వేసుకోవాలి. ఇది మగ ఆడ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇదే పాటించాలి. అందరికీ ఇదే న్యాయం పెట్టుకుంది. ఇప్పుడు అదేదో వేరే కంట్రీస్లో కొన్ని చోట్ల అది కాళ్ళు కూడా కనబడకూడదు, ముఖానికి కూడా మాస్క్ వేసుకోవాలి. ఓకే, ఇది ఆడవాళ్ళకి మాత్రం పెట్టారంటే ఇది అన్యాయం. పెట్రియార్కిల్ ఏదో, లేకపోతే మగవాళ్ళ దురహంకారం ఏదైనా మగాళ్ళకి కూడా పెట్టేసేయండి, సరిపోద్ది. ఒక గోల వదిలిపోద్ది కదా. ఇదేంటంటే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళకి మంటగా ఉంటుంది. 2 రకాలు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు ఎవరయ్యా అంటే వేసుకొని తిరిగే వాళ్ళు కూడా కాదు, దీనివల్ల డబ్బులు సంపాదించుకునేవాళ్ళు, ఫేము, లైకులు, ఒక హోదా సంపాదించుకునేవాళ్ళు. ఇది ఒక ఫేక్ హోదా. నిజం చెప్పాలంటే బూతులు తిట్టించుకుంటూ, అనిపించుకుంటూ, అయినా కూడా మళ్ళీ ఇటువంటివి పెట్టుకుంటూ, ముఖం మీద ఉమ్మేసిన తుడుచుకుంటూ, ఎందుకు అంత హేటెడ్ వస్తుంది అంటే మీరు చేసే పనులు అలా ఉంటాయి. ఎందుకంటే ఈ గౌరవమైన మహిళలు ఎవరైతే బతుకుతున్నారో, చక్కగా నిండుగా బతుకుతున్న వాళ్ళకి మిమ్మల్ని చూసినప్పుడు అనిపించే ఫీలింగ్ ఏంటంటే, అరే మేము ఇంత పద్ధతిగా బతుకుతున్నాం, చక్కగా చదువుకొని కష్టపడుతుంటే వీళ్ళు అర్ధనగ్నంగా డ్రెస్లు వేసుకొని మాకు వచ్చే అవకాశాలు. ఇప్పుడు నేను ఈ అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళాము, ఈ అమ్మాయి ఏమో పొట్టు బట్టలు వేసుకొని చాలా అప్పీలింగ్గా వెళ్ళింది.
నాకు అతను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను బెటర్గా సమాధానం చెప్పినా కూడా ఈవిడికే ఉద్యోగం ఇచ్చాడు. ఎందుకు అంటే ఇది డ్రెస్సింగో లేకపోతే షేపులో కనబడేటి ఈవిడ వేసుకొని వచ్చింది, నాకు నేను పద్ధతిగా ఉన్నాను, నాకు రాలేదు అంటే ఏమవుతుంది అప్పుడు? ఒకటి, ఈ అమ్మాయికి ఈ అమ్మాయి మీద కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, ద్వేషం వస్తుంది. అందుకనే నా మీద ద్వేషం పెంచుకోకండి అని ఆ పేరు పెట్టుకుంటారు. ఏం పేరు అది? అసూయ. నన్ను చూసి అసూయ పడకండి. ఓకే సార్ వాట్ ఎవర్. అంటే ఇంకోటి ఏంటంటే మీరు అన్నది వాస్తవానికి ఇప్పుడు ఈక్వాలిటీ గురించి మనం డిస్కస్ చేస్తే డెఫినెట్గా మంచు లక్ష్మి గారు ఉన్నారు. బట్ ఆవిడ కొన్ని ఒక ఇంటర్వ్యూస్లో ఏమన్నదంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చి మంచు అని నేను పెట్టుకున్నాను, దాని తర్వాత విష్ణు, దాని తర్వాత మనోజ్ ఇద్దరు పెట్టుకున్నారు. సో నేను అక్కడి నుంచి నేను తీసుకున్నాను అనే కోల ఆమె చెప్పుకుంటారు. ఇప్పుడు సంగతి ఇది ఎప్పుడుదో గతంలో. అంటే ఈక్వాలిటీ అంటే మీరు ఒక ఇందాక కొన్ని వర్డ్స్ చెప్పారు, దాని గురించి ఏం చెప్తారు అంటే సమానమే అని కూడా అంటున్నారు. అదే అదేంటంటే నేను అడిగేది ఇప్పుడు పేట్రియార్కిల్ సొసైటీ, నేను ఇంకా బెటర్గా అయ్యేది అని. అసలు వీళ్ళు ముగ్గురు మగాళ్ళు, మా నాన్న, విష్ణు, లేకపోతే మనోజు, వీళ్ళందరూ కూడా నన్ను కొంత కట్టడి చేయడం వల్ల నేను, లేకపోతే నేను ఇంకా ఎక్కడో ఉండేదాన్ని అన్నట్టుగా ఆవిడ చెప్తున్నారు. అందుకే నేను ఈ బాబులు గీబులు తీసేసి నేను లక్ష్మీ మంచు అని పెట్టుకున్నాను. ఆ ఇంటి పేరు నేను పెట్టుకున్న తర్వాత వీళ్ళు పెట్టుకున్నారు. పేట్రియార్కల్ సొసైటీ నాకు ఆవిడకి నచ్చదనే విషయం ఆవిడ చెప్పకనే చెప్తున్నప్పుడు నేను అడిగేది ఏంటంటే, మరి మీ నాన్న ఇంటి పేరు ఎందుకు పెట్టుకున్నారు? మీ అమ్మ ఇంటి పేరు పెట్టుకోవచ్చు కదా మీరు. ఓకే, అక్కడ మీరు ఇండైరెక్ట్గా పేట్రియార్కల్ సొసైటీని మీరే బలపరుస్తున్నట్టు కదా. డబుల్ స్టాండర్డ్స్ ఇక్కడ మీ ఏంటంటే, జనరల్గా నాన్న పేరులో ఒక హోదా ఉంటుంది. ఆయన అంటే అందరికీ తెలుసు. అందరం, నువ్వైనా నేనైనా ఎవరన్నా సరే ఇప్పటిదాకా ఉన్న స్టేజెస్లో మేము నాన్న ఇంటి పేరే మనం పెట్టుకోవడానికి ఎందుకు అలవాటు పడతాం అంటే దాంతో గుర్తింపు వస్తుంది మనకి. ఓ పలానా వాళ్ళ అబ్బాయి. జనరల్గా ఏంటి, అమ్మ వాళ్ళందరూ కూడా హౌస్ వైఫ్స్గా వాళ్ళు ఉంటున్నప్పుడు మనం ఒక అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం. ఆ పేరు వల్ల మనకు ఒక ఇది వస్తుంది అనమాట. ఓకే, రామనాయుడు గారు అబ్బాయి, లేకపోతే అక్కినేని అనగానే ఓహో వాళ్ళ వంశము. అదే అమ్మ పేరు కూడా పెట్టుకుండొచ్చు, తప్పేం లేదు. కానీ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ గుర్తింపు వీళ్ళకి రాదు, సరిగ్గా రాదు. సో ఆ గుర్తింపు కావాలి అన్నప్పుడు మీరు ఆ గుర్తింపు కోసమేమో మీకు పేట్రియార్కిల్ కావాలి. ఓకే, మాటల కోసం స్టాండర్డ్స్ కోసమే పేట్రియార్కిల్ అనేది నచ్చదు కదా. మీరు మీ అమ్మ పేరు పెట్టుకోను, లేకపోతే అమ్మ ఇంటి పేరు పెట్టుకోను. మళ్ళీ అమ్మ ఇంటి పేరు పెట్టుకున్నా కూడా ప్రాబ్లం తెలుసా? ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇంటి పేరు కూడా వాళ్ళ నాన్న ఇంటి పేరు వస్తుంది. మీ అమ్మ 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 వాళ్ళ ఇంటి పేర్లు పెట్టుకోవాలి. అలా కనుక్కుంటారండి. ఇవన్నీ కూడా ఒక రకమైన నాకు కొంతమందికి అలా ఉంటుంది. ఏం చేస్తాం, ఏం చెప్పలేము. ప్రతిదానికి అబ్బాయిలని ఆడిపోసుకోవడం, ప్రతిదానికి అబ్బాయిలను తిట్టడము, ఈ వ్యవస్థను తిట్టడము, ఈ సంఘాన్ని తిట్టడము, ఇవన్నీ కూడా దీనికి సరే. వాళ్ళు అలా తిడుతున్నప్పుడు సరే మాటకి మాట చెప్తే సరిపోద్ది, కానీ దానికి జనాలు రెచ్చిపోయి బూతులు మాట్లాడడము, వాళ్ళని ఇది మాట్లాడడం వల్ల చట్టాలు ఇంకొంచెం స్ట్రాంగ్ చేయాల్సి వస్తుంది. ఎంత చేసినా ఆవిడ ఒక మహిళ కదా, పాపం వాడిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన చట్టానికి ఇది ఉంటుంది. అందుకని చట్టాలు తీసుకొస్తారు. వీటిని అడ్డం పెట్టుకుని ఇంకా చెలరేకపోవడం అనేది తప్పు. వీళ్ళకి బాధ్యతలు గుర్తు చేయాలి. బట్ ఏదున్నా కానీ కాకపోతే వాస్తవానికి యాజ్ ఎ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగబద్ధంగా ఇది అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని కొంతమంది అంటున్నారు. బట్ దీన్ని అంటే ఆయన ఇన్ కేస్ అలా చెప్పడం తప్పంటారా? ఎవరు? లేకపోతే లేదు శివాజీ గారు అలా మాట్లాడడంలో అంటే చెప్పే విధానం తప్పు ఉంది అనుకోవచ్చా, లేదంటే అసలు మీరేమో లేదా ఆయన మాట్లాడింది కరెక్టే అనే పద్ధతిలో ఉంటారు, బట్ ఏ వేలో చూడొచ్చు అంటారు దీన్ని? ఆయన మాట్లాడింది తప్పు, దానికి ఆయన క్షమాపణ చెప్పడం ఒప్పు. ఓకే, ఆయన తప్పున ఇదేమీ నేను తీసుకెళ్ళి ఊరేసేయాల్సినంత దారుణమైన తప్పు అయితే ఏం కాదు దాంట్లో. అలాగే నేను తీసుకెళ్ళి జైలు పెట్టేంత తప్పు కూడా కాదు. ఇది ఒక సారీతో పోయేది. ఇంకో నేను అడుగుతున్నాను, మీకు ఒక మాట చెప్తాను. మంచులక్ష్మి గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, ఆర్ఎల్సి ఇవాళ కామెంట్ పెట్టిన బిందుమాధవ్ గారు కావచ్చు, అండ్ చిన్మయ్య గారితో నాకు పెద్ద ఎప్పుడు రేపలేదు. వీళ్ళందరితో నేను పనిచేస్తున్నాను. కో యాంకరింగ్ చేస్తాను. మంచులక్ష్మి గారు నేను కలిసి స్టేజ్ మీద యాంకరింగ్ చేస్తున్నాను. ఓకే, అలాగే బిందుమాధవ్ గారు నేను కలిసి ఎప్పుడో నాకు చాలా ఏళ్ల క్రితం ఏదో ఒక దీనికోసం సినిమా దీనికోసం ఆవిడ కలిసిన రోజు నాకు గుర్తు. అలా కలిసి పనిచేసాం, యాంకరింగ్ అనుకుంటా నేను. అలాగే అనసూయ గారు అసలు ఇండస్ట్రీకి రాకముందు ఫస్ట్లో మీకు దగ్గర అది కూడా విచిత్రం ఏంటంటే, అది కూడా మోహన్ బాబు గారి ఒక ఫంక్షన్లో మేమిద్దరం కలిసి యాంకరింగ్ చేసాం.
అయితే ఎప్పుడైతే వీళ్ళు నేను ఏ రోజు కూడా ఆవిడని ఇలా కామెంట్ ఆవిడ జబర్దస్త్లో ఆవిడ ఏం చేసుకున్నా నేను కామెంట్ చేయలేదు. ఎంతోమందికి ఇగో చూడండి కొంచెం వల్గర్గా ఉంది, డ్రెస్సులు వల్గర్గా ఉండొచ్చు, మాటలు వల్గర్గా ఉన్నాయని రకరకాల కామెంట్లు పెడుతున్నప్పుడు నేను ఏ రోజు నేను పట్టించుకోలేదు, ఏం చేయలేదు. ఓకే, వాళ్ళ ఛాయిస్ అని నేను వదిలేసాను. ఒకవేళ ఇటువంటిది ఏదైనా జరిగినా కూడా నేనేం చేస్తాను, నాకున్న పర్సనల్ ర్యాప్తో నేను ఫోన్ చేసి ఏంటి మేడం అలా మాట్లాడారు, ఏంటి మా ఇలా మాట్లాడారు, చూసుకోండి జనాల్లో బ్యాక్లాష్ వస్తుంది, జాగ్రత్త అని చెప్తాం. అలాగే శివాజీ గారు కూడా వీళ్ళకి సోదర సమానుడే కదా. ఒకవేళ వాళ్ళకి హర్ట్ అయ్యింటే ఏంటి భయ ఇట్లా మాట్లాడేసేవో అని చెప్పి మంచులక్ష్మి గారైనా, లేకపోతే ఝాన్సీ లక్ష్మి గారైనా, లేకపోతే ఈ అనసూయ గారైనా ఫోన్ చేసి ఓ మాట చెప్పుండొచ్చు శివాజీ గారికి, మీరు అలా మాట్లాడడం పద్ధతి కాదండి అంటే ఆయన ఎలాగో సారీ చెప్పేవాడు. కానీ ఇది చూస్ ద అదర్ రూట్, అంటే ఒక మనిషి కెరీర్ని నాశనం చేయాలి అని చెప్పి ఆయనకి మా అసోసియేషన్లో వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చారు మా అసోసియేషన్ ఇంకా చూపిస్తాను. ఓకే, ఏ రేంజ్లో ఉంది ఒక హేట్రెడ్ మగాళ్ళ మీద, ఒక మాట మాట్లాడిన దానికి వాడి కెరీరే నాశనం చేసేయడం, లేనిపోని పోక్సో కేసులు పెట్టడం మనం చూసాం కదా జానీ మాస్టర్ మీద. ఇలా రకరకాలుగా అంటే అలుసు. మీకు చెప్తున్నాను మగవాడంటే వీళ్ళకి ఎంత అలుసు అంటే ఇదే మాట శివాజీ గారు అన్న మాట యాజ్ ఇట్ ఈజ్గా ఎవరన్నా ఒక పెద్ద ఆవిడ స్టేజ్ మీద ఉండి, ఒక అమ్మమ్మ వయసు ఉన్నవాడు లేకపోతే ఒక పెద్ద ఆవిడ ఎవరైనా సరే, అంతెందుకు ఈ సోకాళ్ళు మహిళల్లో ఎవరైనా సరే వచ్చి మీ సామాన్లు కనిపించేట్టు అలా చేయకండి అని అన్నా కూడా ఆవిడ మీద కేసు అవ్వదు, ఆవిడ ఎవరు రియాక్షన్ కూడా ఉండదు. ఓకే, ఇదే మాట ఒక మగాడు చెప్తే రే మగాడ నీకెంత ధైర్యం రా అంటే ఒక అలుసు. మగాడుని చూస్తే మీరు నిజం చెప్తున్నా దమ్ము ఉంటే మీరు రియాక్షన్ పెట్టండి. ఇది ఎవరన్నా సరే ఒక లేడీ మాట్లాడుంటే దీని మీద ఖచ్చితంగా పెద్ద స్పందన ఉండేవి కాదు. ఏంటమ్మా ఆడవాళ్ళ ఇండాలో మాట్లాడతారు అనేవాళ్ళు తప్ప శివాజీ గారు అంటే మగాడు నోరెత్తకూడదు. వాళ్ళ ఇళ్లలో పరిస్థితి నాకు తెలియదు కానీ నోరు ఏంట్రా నోరు లెగుస్తోంది నీకు అని చెప్పే ఇదనమాట. అంటే వాళ్ళకి సంబంధించి ఏం మాట్లాడరు. వీళ్ళు కావాలంటే మాట్లాడచ్చు, మగాళ్ళకి అలా టీచ్ చేయండి, మగాళ్ళని ఇలా పెంచండి, మగాడికి అలా చూడొద్దని చెప్పండి, మగాడికి డీసెన్సీ నేర్పించండి అని చెప్పి వీళ్ళు మగాళ్ళకి గంటలు లెక్చర్లు ఇస్తారు. అదే ఈయనేమి గన్ను పెట్టి మీరు వేసుకోకపోతే చంపేస్తా, మీరు చీర కట్టుకోకపోతే చంపేస్తా అని ఆయన కూడా రిక్వెస్టింగ్గానే మాట్లాడాడు. అమ్మ పద్ధతిగా చీర కట్టుకోవడంలో ఉండేది అందము, అలాగే కట్టుకోండి, చీర కట్టుకోకపోతే మంగపతి వచ్చి మిమ్మల్ని అందరినీ చావచెత్త కొట్టాడు నేను ఏం చెప్పలేదు. ఆయన క్యాజువల్గా చెప్పాడు. అక్కడ సామాను అనే వర్డ్ వాడినా కూడా ఆయన ఆ టోన్ అంతా రిక్వెస్టింగ్గానే ఉంది. సామాను కనబడే దాంట్లో ఏం లేదమ్మా అనేది అన్నాడు ఆయన. సో పోనీ ఈవిడి దృష్టిలో సోకు పళ్ళు కనబడే దాంట్లో ఏం లేదమ్మా అని ఉండాలా, లేకపోతే రాశిగారి ఫలాలు అని చెప్పిన అనసూయ గారి భాషలో ఫలాలు కనపడే దాంట్లో ఏం లేదమ్మా అంటే బాగుంటుందా? సో ఇలా అయితే ఇంకొక విషయం ఏంటంటే దీని మీద చాలామంది అంటే మహిళలు రియాక్ట్ అవ్వచ్చు, కానీ ఎక్కువగా మెయిల్స్ అండ్ కొంతమంది పాజిటివ్ ఉన్నారు, సేమ్ టైం కొంతమంది నెగిటివ్ కూడా ఉన్నారు. లేదు సార్, అది ఆయన చేసింది తప్పే. నేను దాన్ని అస్సలు దాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ భాష వద్దు. మీరు కావాలంటే నలుగురు ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు మాట్లాడుకునేది మీరు ఇక్కడ తీసుకురావకండి. అదే చెప్తున్నా మళ్ళీ అగైన్, నలుగురిలో మీరు ఏదో ఒక పార్టీలో కూర్చున్నారు, మీరు బూతు జోకులు వేసుకోండి, ఆడాళ్ళ మీద వేసుకోండి, మగాళ్ళ మీద వేసుకోండి, పొలిటీషియన్స్ మీద వేసుకోండి, సినిమా యాక్టర్ల మీద వేసుకోండి, ఏదైనా సరే ఆ నాలుగు గోడల మధ్య మీరు ఆ స్పేస్ని ఆ భాషని బూతులు మాట్లాడుకున్నా అది మీరు పబ్లిక్ ఫారంలోకి తీసుకురాకండి. అలాగే మీరు నాలుగు గోడల మధ్య లేకపోతే బాత్రూంలోనో వాటిలో వేసుకునే డ్రెస్సుల్ని బజార్లోకి తీసుకురాకండి. యాజ్ సేమ్ దిస్ అప్లైస్ టు దానికి కూడా, దానికి రైట్ గుర్తొస్తుంది. మరి దీనికి కూడా నా బాడీ నా ఇష్టం అంటే నా నోరు నా ఇష్టం అని అనొచ్చు కదా. బట్ స్వేచ్ఛ అనేది అంటే మాటల్లో వేరు ఇది వేరు అని అంటారు. నీకు రాజ్యాంగంలో ఎక్కడ కూడా మీరు ఇలాంటి బట్టలు వేసుకోవచ్చు అని ఎక్కడ రాయలా. రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రపు హక్కు ఉంది తప్ప బట్టల స్వాతంత్రపు హక్కు ఎక్కడ లేదు. ఓకే, అర్థమైందా? నువ్వు చెప్పిన దానికి ఉల్టా ఇది. నీ అభిప్రాయాన్ని నువ్వు చెప్పచ్చు. బూతులు మాట్లాడితే ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి, లేకపోతే దాని మీద నీకు ఫైన్లు గిన్లు అవుతాయి. మాటలు మాట్లాడు, నువ్వు చెప్పు వాళ్ళ డ్రెస్ బాలే, ఫైన్, అసహ్యంగా ఉంది, దరిద్రంగా ఉంది, నాకు నచ్చలే, నీ అభిప్రాయం నువ్వు చెప్పు, ఎవ్వడు ఆపేదిలే.
ఇది రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కు. కానీ బూతులు మాట్లాడు పబ్లిక్ ఫోరంలో. బూతులు మాట్లాడే ఫారమ్స్ కూడా వేరే ఉన్నాయి. దానికంటూ నువ్వు ఒకటి పెట్టుకొని, అయ్యా నాదొక బూత్ ఛానల్, ఓకే, ఇక్కడ బూతులే మాట్లాడబడును, అది నచ్చిన వాళ్ళే రండి చూసుకోండి. రాజీవ్ గారికి కూడా నేను చెప్పేది అదే. మీరు ఒకవేళ అలాంటి సినిమాలు తీయాలనుకుంటే అక్కడే ఉండాలి. ఆ సినిమాని తీసుకొచ్చి ఒక టీవీ ఛానల్లోనో లేకపోతే పబ్లిక్ ఫారంలో వేలాది మంది చూసే, పిల్లలు చూసే దాంట్లో మీరు ప్రమోట్ చేయడానికి కుదరదు. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ అ ప్లేస్. ఆ ప్లేస్లోనే చేసుకోండి. చిన్నపిల్లలు లేకపోతే వల్నరబుల్ సెక్షన్ దగ్గర మీరు చేయకండి. అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్గా అంటే ఫైనల్గా చాలామంది అనేది ఏంటంటే ఇప్పుడు శేఖర్ భాష ఎవ్వరు మెయిల్స్ అన్నా కానీ వస్తున్నారు. సో అందుకనే ఇక్కడ అనసూయ గారు ఇంకా ఎక్సెట్రా ఎవరు వచ్చినా కానీ యాంటీగా మాట్లాడుతున్నారు అనేది అంటున్నారు. సో దీని మీద ఏం చెప్తారు మరి? నేను ఒకవేళ అనసూయ గారు కాకుండా, లేకపోతే చిన్మయ్య గారు కాకుండా, ఆర్ఎల్స్ మంచు లక్ష్మి గారు కాకుండా, ఝాన్సీ గారు కాకుండా, మేబీ ఒక కృష్ణకుమార్ గారు, లేకపోతే ఒక కరాటే కళ్యాణ్ గారు, ఎవరైతే వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దీంట్లో మహిళల కోసం లేకపోతే మన సమాజం కోసం, మన కల్చర్ కోసం పోరాడుతున్న వాళ్ళు ఎవరన్నా సరే శివాజీ గారిని తప్పుపట్టి, తప్పు ఇది మాట అని చెప్పిన నేను ఖచ్చితంగా వాళ్ళని విమర్శించేవాడిని కూడా కాదు, వాళ్ళని సమర్థించేవాడిని. కానీ ఎప్పుడైతే దీన్ని తప్పుపట్టే వాళ్ళే తప్పులు చేస్తున్న వాళ్ళు వచ్చినప్పుడు మీరు చెప్పే మాటకే వాల్యూ ఉండదు. ఈయన తప్పు పట్టాల్సిన వాళ్ళు నిజమైన సంఘ సంస్కర్తలై ఉండాలి. నిజమైన మహిళా నిజమైన ఫెమినిస్టులు వేరు, సూడో ఫెమినిస్టులు వేరు. నిజమైన వాళ్ళే ఉండాలి. ఇప్పుడు నిజమైన ఫెమినిస్ట్కి సూడో ఫెమినిస్ట్కి తేడా చెప్తా. చాలా సింపుల్. తప్పుని తప్పుగా ఒప్పుకోగలిగిన సంస్కారం ఉన్నది శివాజీకి. సోకుపళ్ళని పాడిన తర్వాత, అది తెలిసిన తర్వాత కూడా ఒప్పుకోలేనిది చిన్మయ్. దానికి తోడు దానికి సమర్థించుకునేట్టు వాళ్ళ చేత వీళ్ళ చేత పోస్టులు పెట్టుకొని దాన్ని నా ఫోటో పెట్టి ట్వీట్ చేసింది అని ఆవిడ. ఏంటంటే నేను చేసింది రైట్, అది మెటాఫర్గా చూడాలి. నేను మళ్ళీ అదే చెప్తున్నా. మీకు మరి సినిమాగా చూడాలన్నప్పుడు అర్జున్ రెడ్డి గురించి మీకు ఎందుకు వచ్చింది ప్రాబ్లం? సినిమా అదే నిజం చెప్పాలంటే సినిమానే నిజానికి దీనికన్నా ప్రమాదకరం. ఇప్పుడు శివాజీ గారు స్టేజ్ మీద అన్నమాట ఎంతమంది చూసుంటారు? మహా అయితే ఆ రోజున ఒక 500 మంది ఉండుంటారా? అంతమంది కూడా ఉండుంటారు. లైవ్ లింక్ వెళ్ళింది కాబట్టి లైవ్లో చూసుంటారు. ఎంతమంది చూస్తారు? అదే సినిమా రోబో సినిమా చూసిన అంతమంది చూస్తారా? చూడరు. ఆ పాట చూసిన అంతమంది చూస్తారు? చూడరు. వారం రోజుల్లో మర్చిపోతారు కదా. అది తరతరాలు గుర్తుండే సినిమా అది. సో దాంట్లో శంకర్ గారికి తెలియకపో ఉండొచ్చు, ఆయనకి తమిళియన్. ఏఆర్ రెహమాన్కి తెలిసి ఉండదు, ఆయన తమిళియన్. సరే, ఇక్కడ సుద్దాల అశోక్ తేజ గారు ఎవరైతే రాశారో ఆయనే నేను తప్పడతాను. ఓకే, మేబీ ఆయన కూడా ఈ మెటాఫర్ ఏమన్నా చెప్తారు. మేబీ లేదు, ఒక నేషనల్ తమిళ నుంచి వెళ్ళి తెలుగు డబ్బుడ్ వర్షన్ మేబీ ఎంత డబ్బుడ్ వర్షన్ అయినా ఇప్పుడు పాడే ఆవిడకి తెలుగు వచ్చు, ఆమెమి తెలుగు రాని ఆవిడేం కాదు. డబ్బింగ్ చెప్తుంది. తెలుగు రాకుండా డబ్బింగ్ చెప్పడం అంత ఈజీ కాదు. తెలుగు వస్తుంది, అర్థం అవుతుంది. అలాగే సుద్దాల అశోక్ తేజ్ గారికి అయితే అసలు చెప్పక్కర్లా. సో ప్రొడ్యూసర్ ఒత్తిడి కావచ్చు, డైరెక్టర్ ఒత్తిడి కావచ్చు. కానీ ఇలా రాసిన వాళ్ళకి ఒక సరే ఎప్పటికప్పుడు తప్పు తెలుసుకుంటారు. శాస్త్రి గారి లాగా లేకపోతే బాలు గారి లాగా తర్వాత ముందుకు వెళ్తారనుకుందాం. ఈయనైనా సరే ఇటువంటి రాసిన దానికి మళ్ళీ రాయకూడదని అనుకుని ఉండొచ్చు. అది మేబీ ఆయన బాహటంగా చెప్పి ఉండకపోవచ్చు. నేషనల్ అవార్డు విన్నర్స్ వాళ్ళు, మన తెలంగాణ గర్వించదగ్గ మనుషులు వాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళ ద్వారా కూడా ఇటువంటి తప్పులు జరుగుతాయి. అలా జరిగినప్పుడు దాన్ని ఎవరన్నా పాయింట్ చేసినప్పుడు సంస్కారవంతంగా శివాజీ గారిలాగా వచ్చి క్షమాపణ చెప్పడం, శాస్త్రి గారిలాగా వచ్చి ఒప్పుకోవడం, నేను ఇంకా చెయ్యను అని చెప్పడం అనేది గౌరవప్రదం. ఓకే, అలాగే ఈ చిన్మయ్య అయినా అనసూయ అయినా సరే వాళ్ళు చేసిన తప్పులను మనం ఎత్తి చూపించినప్పుడు, అవును నేను జబర్దస్త్లో ఫలాలను వాడడం తప్పు ఒక అమ్మాయిని ఉద్దేశించి, అది కూడా రాశి గారిని ఉద్దేశించి, రాశి గారి ఫలాలా ఒక ఆడదాన్ని వేయండి, ఇంకొక ఆడదాని గౌరవం ఎలా తీయగలవు నువ్వు? ఝాన్సీ గారు ఎడ్ల బండి, బతుకు ఎడ్ల బండి అని చెప్పి రోజా గారిని ప్యారడీ చేసి దాంట్లో రోజా గారి రోల్లో ఆవిడ కూర్చొని ఆయన శకలక శంకర్ ఎవరు ఆయన ఇట్లా చెయ్యి మెలిదిప్పి ఇలా గుద్దినప్పుడు అప్పుడు మహిళల్ని ఇలా అబ్యూజ్ చేస్తున్నారు అనేది గుర్తురాదు. సరే, అది మెటాఫర్ అనుకుందాం, అది ఆడి క్యారెక్టర్ కూడా వెధవ కాబట్టి అలా చూపించారు అనుకుందాం. కానీ అక్కడ ఆయన ముదురు ముంజ అనే వర్డ్ వాడినప్పుడు దాన్ని ఇంత యాక్టివిజం ఉన్న మీరు ఎలా ఒప్పుకున్నారమ్మా? సీన్లోనే యాక్ట్ చేసి అదే సీన్లో యాక్ట్ చేయి, నేను తప్పలేదు. తిట్టించుకో, సీన్లో తిట్టు అంటే తిట్టించుకో. అది ఒక దారుణమైన భూత. అది దాన్ని మీరే కాదు, మిమ్మల్ని అనలేదు,
ఆ రోల్లో ఉన్న మహిళనన్నా తప్పే నేను. అది మీరు యాక్సెప్ట్ చేయకూడదు. ఒక ఫెమినిస్ట్గా లేకపోతే యాక్టివిస్ట్గా మీరు ఇన్ని చేశారు కదా, అంటే మనకి డబ్బులు వస్తున్నప్పుడు మన నోరు మూతపడిపోద్ది. మన ప్రొఫెషన్ కోసం మనం చేస్తాం. దీంట్లో ఏమైంది, ఆ సీన్లో చాలా క్లియర్ కట్గా ఆవిడని చూసి నవ్వుకున్నారు. శకలక శంకర్ దాంట్లో హీరో అయ్యాడు. అంటే ఇలా కొట్టడం, ఇలా చేయడం అనేదానికి చప్పట్లు కొడుతుంటే ఏం ఎంకరేజ్ చేస్తున్నారు జనాలకి? ఇలా కొట్టడం రైటు, ఇలా కొడితే ఈడు హీరో, అబ్బా అది సరిగ్గా అడిగారా, అదిరా ముదురు ముంజప్పాలే అన్నవరా దీన్ని అని అనుకుంటే దాన్ని మీరు ఎంకరేజ్ చేసినట్టే కదా ఆ పాత్రలు పోషించడం ద్వారా. నేను చేయను సార్ ఇట్లాంటివి అని ఎందుకు చెప్పలేకపోయారు ఆ రోజు? ఇది కదా నిజమైన ఫెమినిజం. ఆడదాన్ని కించపరుస్తూ చేసే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈవిడ ఇదొకటే కాదు, సోకుపళ్ళే కాదు. నేను చెప్తున్నా, ఈ చిన్మయి రీసెంట్గా బింబిసారా సినిమాలో గులేబ కావాలని ఒక పాట వచ్చింది చూసారు, దాంట్లో వాడిన లైన్స్లో కూడా చెయ్యి వేయరా అనేది ఆవిడ పాడుతుంది. ఆవిడ ట్వీట్లో పెట్టేది ఏంటంటే చెయ్యి ఎలా వేస్తారు ఆడదాని మీద అనేది ఆవిడ ట్వీట్ చేస్తుంది. డబుల్ స్టాండర్డ్స్. ఒక ఐటమ్ గర్ల్ లాగా లేకపోతే ఆడవాళ్ళని ఐటమ్ వైజ్గా చూడడం ఏంటది ఆబ్జెక్టిఫికేషన్ అనేది తప్పు అని చెప్పిన మీరు, సినిమాల్లో కూడా వచ్చే సీన్లు తప్పు అని చెప్పిన మీరు, అలాంటి సినిమాల్లో ఐటమ్ సాంగులకే ఎలా పాడతారండి? ఐటమ్ సాంగులకి పాడి దాన్ని ఎంకరేజ్ చేసిన మీరు, అటువంటి కల్చర్ని ఎంకరేజ్ చేసిన మీరే కదా ఈ విధవలను తయారు చేస్తున్నారు. మీరు ఒక పక్క దీన్ని పెంచి పోషిస్తారు, ఇంకో పక్క ఫ్రీడము రైట్స్ అనే ముసుగులో దాక్కుంటారు అండ్ అవతల వాళ్ళ మీద దాడి చేస్తారు. మీరు చేసిన దాంతో కంపేర్ చేస్తే శివాజీ చేసింది 10% కూడా లేదు. ఇదే గమనించండి. సో ఆ రోజున సామాన్లు కప్పుకోండి అనకుండా సోకు పళ్ళు కప్పుకోండి అని ఉంటే ఇంకెంత వల్గర్గా ఉండేది ఆలోచించండి. మీరు పాట ముసుగులో తప్పించుకుంటారా? మెటాఫర్ అనే ముసుగులో తప్పించుకుంటారా? ఈ రోజు దాకా మీరు క్షమాపణ కోరరా? క్షమాపణ కోరిన ఆయన ఇంకా టార్గెట్ చేస్తారా? సో ఇష్యూ మీద ఫైనల్గా ఏం చెప్తారు శేఖర్ భాష గారు? చెప్పాలంటే ఏం చెప్తారు అనుకోవచ్చు సార్? ఇష్యూ ముగిసిపోవాలని నేను కోరుకోవట్లా. పెట్టండి, ఇట్లాగే ట్వీట్లు పెట్టండి, కొట్టుకుందాం, నేను రెడీ. మీరందరూ విత్ వెపన్స్, నేను వితౌట్ వెపన్, రెండరా కొట్టేసుకుందాం అన్నట్టు పెట్టండి. ఇది డిస్కషన్ పాయింట్ అవ్వాలి, గట్టిగా వెళ్ళాలి. ఏ రేంజ్కి వెళ్ళాలంటే నేను చెప్తున్నాను కదా, ఇటువంటి ఐటెం సాంగులు పాడుకునేవాళ్ళు, ఐటెం సాంగులు చేసేవాళ్ళు, బూతులు మాట్లాడుకునే మహిళలు, నలుగురితో తిరగండి అని చెప్పే వీళ్ళందరూ కూడా వచ్చి ఇవాళ ఒక నేను గర్వంగా చెప్పుకోగలిగిన నా భారతీయ మహిళ, నా కూతురు కావచ్చు, నా చెల్లెలు కావచ్చు, నా అక్క కావచ్చు, ఒక సైంటిస్ట్ అవ్వాలనుకునే అమ్మాయి కావచ్చు, ఒక బిజినెస్ యాంటర్ప్రినర్ అవ్వాలనుకునే మహిళ కావచ్చు, చదువుకోవాలి, వీళ్ళందరికీ మిమ్మల్ని చూస్తే అసహ్యం వేస్తుంది. మీరు చేసే పనులు చూస్తే అసహ్యం వేస్తుంది. అయినా కూడా బతకండి మీ బతుకు, కానీ వీళ్ళని చెడగొట్టకండి. ఓకే, సో మొత్తంగా ఇది మీరు చెప్పదలుచుకుంటున్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. సో శివాజీ గారు అన్నటువంటి కామెంట్స్ మీద వాళ్ళు ఎవరెవరు రియాక్ట్ అయ్యారు ఏంటి అనేది కూడా శేఖర్ భాష గారు చాలా క్లియర్గా వివరించారు. ఇన్ కేస్ మీకేమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి, దానికి కూడా ఆన్సర్ ఇవ్వడం డెఫినెట్గా జరుగుతుంది నెక్స్ట్ ఇంటర్వ్యూలో. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.